దేవుని మనకి మహిమ కలుగుగాక. చివరికి వచ్చిన వాక్య ధ్యానం దేవుడు మహిమ పొందారు. ఆ సందర్భంలో మనం పర్యావరణ కోరుకుంటూ సహాయం చేసుకునేందుకు మంచి వాతావరణం కల్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. బైబిల్లో కీర్తన గ్రంథము 119వ కీర్తన 50వ చరణం. 119వ కీర్తన 50వ చరణం. నీ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యము ఏం చేస్తాడండి? బాధలో నెమ్మదిని. చాలా మందికి నెమ్మది ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైనటువంటి ఆశలు ఉన్నాయి. ఆశలు తీరినప్పుడు మనకు నెమ్మది లేదు. మంచి జరగలేదని, చదువు రాలేదని, ఉద్యోగం రాలేదని, వివాహం కాలేదని, పిల్లలు పుట్టలేదని, ఇల్లు కట్టుకోలేదని, లేకపోతే ఆరోగ్యం బాగలేదని, చాలా రకాలైనటువంటి నెమ్మది లేకుండా చేసేవి భూమి మీద ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, వాక్యమును ధ్యానించడం ద్వారా మన బాధల్లో మనకి నెమ్మది. 165వ చరణం కూడా చూడండి. 119. ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి కూడా నెమ్మది ఉంది. అంటే ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవడం ధర్మశాస్త్రం అంటే. యోబు అయితే ఎంతో మేలు చూసిన వాడే మొదట్లో. మరి తర్వాత అతనికి అన్నీ పోయినప్పుడు మరి దేవుడే చూసుకుంటాడు అన్నా కూడా తర్వాత కొంత బాధపడ్డాడు. చూడండి, యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. ఏం లేదంటున్నాడు? నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమే వస్తుంది నాకు. ఏంటండి? మొదటి అధ్యాయములో మాట్లాడిన మాట, 2వ అధ్యాయంలో మాట్లాడిన మాట, 3వ అధ్యాయానికి వచ్చేసరికి మారిపోయి. అప్పుడేమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. మనం మేలే కాదు, బాధలు కూడా అనుభవించాలి అని భార్యతో కూడా అన్నటువంటి వ్యక్తి తను తాను అనుకుంటున్నాడు. బాధ, నెమ్మది లేదట. 16వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. 16వ అధ్యాయము 12వ వచనం. నెమ్మదిగా ఉన్నటువంటి రోజుల్లో నన్ను ఏమైపోయానంటే నేను ముక్కలు చెక్కలైపోయాను, అంటే విరిగిపోయాను. హాయిగా 10 మంది పిల్లలు, భార్య, గొడ్డు, గోద, పొలము, చాకిరి, మనుషులు, ఇన్ని హాయిగా బతుకుతున్న నా జీవితంలో నెమ్మది లేకుండా మొక్క చెక్కలైపోయింది నా జీవితం అని బాధపడుతున్నాను. అయితే బైబిల్ ఇంకా మనం చదివినట్టుగా వాక్యం మీద ధ్యానం పెట్టినప్పుడు బాధలన్నీ తొలగిపోతాయి. చాలామంది దీన్ని గ్రహించారు. గ్రహించే ఆత్మ వారికి కావాలి. పిల్లల ఆలోచన కీర్తన 94వ కీర్తన 19వ చరణంలో దేవుని ఆదరణ పొందడం ద్వారా నెమ్మది కలుగుతుంది. 94 19వ చరణం. దేవుని యొక్క ఆదరణ మనకేం కలుగజేస్తాడు? నెమ్మదిని కలుగజేస్తుంది. ఎంత గొప్ప దేవుడు ఆలోచించి. ఇలాంటి ఆదరణ ఎవరో కలుగుతారు? బంధువులు కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎవరు మనలను ఆదరిస్తారు చెప్పండి? నిత్యము మనతో ఉండే దేవుడు తప్ప, ఎలకాలం మనతో ఉండే దేవుడు తప్ప, సదాకాలం మనతో ఉన్నానని చెప్పిన దేవుడు తప్ప, భర్త చూడడు, భార్య చూడదు, పిల్లలు చూడరు. ఎప్పుడు చూసేది యేసు ప్రభువారే.
దేవుడే. కాబట్టి నువ్వు ఎక్కడ తిరుగుతున్నా ఏం చేసి ప్రభు వారు ఇంకొక మాట కూడా చెప్పారు, నెమ్మది కలగాలంటే రోగం లేకుండా ఉండాలండి. ఆ రోగము మనల్ని ఇబ్బంది పెట్టేట్టుగా ఉండకూడదు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనం. ఏం చేస్తాడంటే దేవుడు నీ మధ్య నుండి సర్వరోగములను తొలగించగలడు. ఎప్పుడు? నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. మొదటి మాట ఏంటంటే నీవు యెహోవానే సేవించవలెను. లోకాన్ని సేవించడం ఎక్కువ, దేవుడిని సేవించడం తక్కువ. దేవుడికి ఇచ్చే సమయం తక్కువ, లోకానికి ఇచ్చే సమయం ఎక్కువ. నీవు ఖాళీగా ఉన్నా కూడా దేవుడికి ఇవ్వవు, టీవీ చూస్తావు, పిక్చర్ వాడి మాట్లాడుకుంటావు, ఫోన్ మాట్లాడతావు, చాటింగ్లు చేస్తావు, లేకపోతే యూట్యూబ్లు, అలాగే వాట్సాప్లు, రీల్స్, ఏమండి ఇన్స్టాగ్రామ్లు, రకరకాల చిట్చాట్లు చూస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు నన్ను సేవించాలి. కష్టమైనా సరే సేవించాలి, బాధలో ఉన్నా సరే సేవించాలి. ప్రభుని వాక్యం చదవడం, మనకి మనం ఒంటరి ప్రార్థన చేసుకోవడం, మన పాపాన్ని మనం ఒప్పుకోవడానికి తీర్మానం చేసుకోవడం, బలారాధన వస్తుందంటే సిద్ధపాటు కలిగి ఉంటాం. ఇవన్నీ నువ్వు చేయకుండా సరదాగా చర్చికి వెళ్తున్నావా? ధ్యానించే మనసు నీకు లేదా? నెమ్మది కావాలా వద్దా? ఆలోచన చేయండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. చూసారా, కొన్ని శ్రమలు వస్తాయట. అయితే దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అయ్యో నా బతికి ఎట్లంటే అయిపోయింది, ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది, ఇవన్నీ ఇప్పటి కాలపు శ్రమలు. కానీ దేవుడు మహిమలో కొట్టివేయబడతాయి. దేవుడు వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? దేవుడికి అన్నీ తెలుసు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థనా విజ్ఞాపనల చేత మన విన్నపములు దేవునికి తెలియచేయాలి. దేవుని గురించి చింతపడదు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. ప్రతి విషయం అంటే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేమిలైనా, కలిమిలైనా, సంతోషంలో అయినా, ఉత్సాహంలో అయినా, ఏ విషయంలో అయినా సరే ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అప్పుడు మనకు తెలియకుండానే నెమ్మది అనేది మన జీవితంలో వస్తూ ఉంటుంది. 8వ అధ్యాయం రోమాపత్రికలో 28వ వచనం. రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. ఎలా జరుగుతుందంట? దేవుని ప్రేమించే వారికి ముందు మాట సమస్తము సమకూడి జరుగుతుంది. దేవుడిని ప్రేమించిన లోకాన్ని ప్రేమిస్తే సమకూడలేదు అని ఏడిస్తే ఏం ప్రయోజనం? ఆ భర్త మారలేదు, సిగరెట్ తాగడం మారలేదు. మన ఒక ఆమె నాతో అడుగుతుంది, అయ్యా మా ఆయన కనుక బాప్తిజం తీసుకుంటాను అని కంటే నేను మీ దగ్గరికి వచ్చి మా ఆయనకి బాప్తిజం ఇప్పిస్తాను. అంత పనద్దుల తల్లి ప్రార్థన అయితే చేస్తాను, దేవుడు కృప చొప్పున ఎక్కడ బాప్తిజం తీసుకుంటామని నేను అడగట్లేదు. రక్షణ పొందండి, ఏ ప్రాంతంలో ఉన్నా నీతిగా నడవడం. సంఘాన్ని పెంచుకోవాలంటే మా
దగ్గర తీసుకోమని అంటాం. సంఘం నేర్చుకోవడం కాదు నా ఉద్దేశం. ఎక్కడున్నా ఏ ప్రాంతంలో వాళ్ళు నివసిస్తున్నా అక్కడున్నా చర్చికి వెళ్ళాడు, రక్షణ పొందుతానని చెప్పానండి, పాపాలు ఒప్పుకోమని. అదే తప్ప ఒక ఆశ చూపి ప్రార్థన చేయడానికి కోరబాకండి. ఎందుకంటే ఇదిగో అన్నీ తీసుకొచ్చాను తీసుకో అని నయమాను ఎలీషాని అడిగాడు. ఎలీషా ఒక్కడ కూడా దాకుంది. దేవుడు నామ పేరుట ఏం చేయాలో చేయను, పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, చాలు, నాకు నీ డబ్బు అవసరం, నువ్వు తెచ్చే వస్త్రాలు అవసరం లేదు. ఇలాంటి సేవకులు ఈ రోజున ఉన్నారా? నేనైతే నేర్చుకునేది ఏంటంటే ఎవరికైనా ప్రార్థించు, వాళ్ళు నీ సంఘానికి రావాలని మాత్రం కోరుకోవాలి. ఏ సంఘానికి వెళ్ళినా ఏ ఊళ్ళోకి వెళ్ళినా వాళ్ళు నీతిగా బతుకుతూ వాళ్ళ కుటుంబం నీతిగా బతుకుతే అది సంతోషించు. అవును, అనేక సంఘాలు పెట్టాడు, ఏ సంఘంలో ఉండడు. ఆ సంఘంలో నుంచి వచ్చిన కానుకలు యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కొరకు వాటిని వినియోగించేవాడు. అది వారిని కానుకలు పెట్టండి అన్నాడు. పిల్లలు ఈ రోజున మనము అలాగా కాక మంచిగా బతకాలి. కారులో లేకపోతే మంచి మంచి చర్చెస్, లైటింగ్, మ్యూజిక్ సిస్టమ్ ఏవేవో కావాలి, బ్యాక్గ్రౌండ్లో మంచి కంప్యూటర్ వాటి వాక్యాలు లేకపోతే డిజైన్స్ వస్తూ ఉంటాయి. చాలా చోట్ల నేను అదే చూస్తాను. ఒక సెలబ్రిటీస్ కనుక వాళ్ళు ఒక కార్యక్రమం పెడితే ఎలా జరుగుతుందో అలా జరుగుతున్నాయి ఈ రోజున క్రైస్తవ సంఘ మీటింగ్. అవసరం. దేవుడు కోరుకునేది ఏంటి? కొండ మీద కూర్చొని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే 15,000 మంది వాక్యం విని ఆయన ఇచ్చిన ఆహారం తింటారు. మైకులు ఉన్నాయా? ఎందుకంటే సర్వలోకం ఆయన ఆధీనంలో ఉంది. ఒక మాట మాట్లాడితే ప్రపంచం మొత్తం కూడా వినపడుతుంది. కానీ అక్కడ తన బిడ్డలకు మాత్రమే వినపడేటట్టుగా ఆ స్వరము, ఆ యొక్క సిస్టమ్ దేవుడు తయారు చేసుకున్నాడు కొండగా. ఈరోజు మనం కూడా అంతే. ఏదో మీటింగ్ పెట్టుకుంటే అక్కడ బాక్సులు పెట్టుకొని మనం మీటింగ్స్ చేస్తాం. కొంచెం దూరం వెళ్తే వినపడదు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆ రోజుల్లోనే అంత గొప్ప కార్యములు చేసినటువంటి దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చదివాం 10వ అధ్యాయం 11వ వచనం. దేవుడు నమ్మదగిన వాడు, శోధనను తప్పించుటకు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపలేడు. చూసారా ఎంతవరకంట? మనం సహించగలిగినంత మాత్రమే కడతాడట, అంతకన్నా ఎక్కువ కట్టాడట. మరి ఇప్పుడు మనం శోధించబడుతున్నామని చెప్పేసి దేవుడిని అంటాము, మంచి పడతారా? ఎవరి పాపమును బట్టి వారికి తీర్పులు ఉంటాయని దేవుడు చెబుతుంది. ఎవరు పాపం చేస్తే వాళ్ళకి శిక్ష రాసింది. కాబట్టి మన శిక్ష ఇంకొకటి మీద పడుతుందా? మనం చేసే పాపం మనం అనుభవించాలి. నువ్వు కాకపోతే నీ పిల్లలు, నీ పిల్లలు కాబట్టి నీ మనవాళ్ళు అనుభవించాల్సిందే. ఏం తప్పు చేశారు? ఒప్పుకున్నారు కదా. దావీదు కూడా ఒప్పుకున్నాడు, పాపం చేశాను, శిక్ష పోయిందా? యాకోబు కూడా ఒప్పుకున్నాడు, శిక్ష పోయిందా? ఇశ్రాయేలు ఒప్పుకున్నారు, శిక్ష పోయిందా? ఆకాను ఒప్పుకున్నాడు, శిక్ష పోయిందా? ఇస్కరియోతు యూదా కూడా నేను అన్యాయంగా నిరపరాధ రక్తాన్ని అప్పగించానని ఒప్పుకున్నాడు, శిక్ష పోయిందా? బిలాము ఒప్పుకున్నాడు, శిక్ష పోయిందా? ఆదాము అయితే ఒప్పుకోలేదు. చాలామంది ఒప్పుకున్న వారు బైబిల్లో ఉన్నారు, శిక్షలు అయితే పోలేదు. వాళ్ళ మీదకి దేవుడు ఉగ్రత వచ్చింది. ఇశ్రాయేలు కూడా ఒప్పుకున్నారు, కానీ వాళ్ళందరి మీదకి మళ్ళా ఉగ్రత వచ్చింది. కారణం ఏంటంటే మళ్ళా తప్పు చేశారు. ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే ఒకప్పుడు చేసిన తప్పులు ఒప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు నెమ్మది లేదు అంటే తర్వాత మళ్ళా చేసేవేమో. ఒప్పుకున్న తర్వాత తప్పు చేసావు, ఒప్పుకున్నావు, ఆ తర్వాత దేవుడు వాక్యానికి విరుద్ధంగా నడిచావేమో, అవి కూడా ఒప్పుకోవాలి.
రాశాడు లేదా ఒక అమ్మాయి పరీక్ష రాసింది 6 సబ్జెక్టులు 5 సబ్జెక్టులు పాస్ అయ్యారు, 1 సబ్జెక్ట్ పాస్ కాదు. పరీక్ష రాసేవాడు నువ్వు కూడా, కానీ ఒకటి తప్పావు, మళ్ళా రాసావు, మళ్ళా తప్పావు, మళ్ళా రాసావు, మళ్ళా తప్పావు, మళ్ళా రాసావు, పాస్ అయ్యావు. అంటే ఏం చేసుకున్నట్టు ఈ మధ్యకాలంలో సరి చేసుకున్నారు. అంటే ఇలా కాదు, బాగా చదవాలి, మంచి మార్కులు రావాలి అని పట్టుదలతో చదివినప్పుడు పాస్ అయ్యారు. పట్టుదల లేకుండా చదివినప్పుడు నిర్లక్ష్యం అన్నమాట. నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఓడిపోతాం. అలాగే దేవుళ్ళు కూడా మనం నిర్లక్ష్యంగా ఉంటే ఓడిపోతాం. సాధారణ ఏమవుతాడు? ప్రవేశిస్తాడు. ప్రార్థన ఎప్పుడైతే ఆగుతుందో మనిషికి సాధారణ వస్తాడు. అంటే నువ్వు పాపం చేద్దామనుకున్నా చేయకుండా చేసేది ఏంటంటే వాక్యం. ఇప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా ఉంటాం. మన జీవితాలు ఎంతో నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. దేవుడు యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 4-5 వచనాల్లో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వారిగాను దేవుని వల్ల బాధింపబడిన వారిగాను శ్రమనొందిన వారిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఏం కలుగుతుందండి? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వస్తుంది. గాయం నుండి ఏం కాదండి? రక్తం. రక్తం ఏం చేస్తుంది? పరిశుభ్రపరుస్తుంది, బాగు చేస్తుంది, బలహీనని బలం కలగజేస్తుంది. ఇప్పుడు రక్తము లేదు, బలహీనమైపోతాం. అయితే యేసు రక్తం తీసుకుంటే బలం పడతాం. కాబట్టి ఎవరి రక్తం తీసుకోవాలి? యేసు రక్తం తీసుకోవాలి. నీకు కావాల్సిందేది యేసు రక్తం. ప్రార్థన అనేటువంటిది దగ్గర ఆయుధాలాగా ఉంటే ఆ రక్తం దేవుడు నీ కొరకు ఒలికించాడనేది బైబిల్లో సత్యం. ఆదికాండంలో దేవుని యొక్క 5వ అధ్యాయం 29వ వచనం చూడండి. 5వ అధ్యాయం 29వ వచనం. భూమిని ఎక్కువగా సృష్టించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కడప చేయాలనుకుని అతనికి నోహు అని పేరు పెట్టాను. ఏమని అంట? ఎవరికి ఈ పేరు పెట్టారండి? నోహుకి పెట్టారంట. ఏమని? నెమ్మది కలగజేస్తాడు అని ఆ పేరు పెట్టారు. నిజంగానే నెమ్మది కలగజేశాడు కదా. ఆ కుటుంబానికి అంతటికి నెమ్మది వచ్చింది కదా. ఆ ప్రళయంలో, జల ప్రళయంలో నెమ్మదిగానే ఉన్నారు కదా. కుటుంబం అంతా కూడా హ్యాపీగానే బతికారు. వాళ్ళంతా వాళ్ళ నాన్న ఎంత ముద్దాడు ఉంటారో, వాళ్ళ నాన్న ఎంతగా కౌగులించుకొని ఉంటారో. నానా మన చుట్టుపక్కల మన బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ తెలిపారు, మనం మాత్రమే బతుకున్నాం. ఎంత ఆనందం ఉంటుంది. కుటుంబానికి ఒక నెమ్మది కలగజేసినటువంటి వాడు నోహు. మరి మీ ఇంటి పెద్ద, మీ ఇంటి యజమానుడు అలా నీ కుటుంబానికి నెమ్మది కలగజేసే స్థితిలో ఉన్నాడా? రక్షణ పొందారా? బాప్తిజం తీసుకున్నారా? సన్నిధికి వెళ్ళి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారా? ఏదో మొక్కుబడిగా స్టేజీలు ఎక్కి 2 మాటలు చెప్తే అబ్బా ఎంత గొప్ప అనుకుంటున్నారా? దేవుడు అది కోరుకోడు, సాతాను అది కోరుకోడు. సాతాను కోరుకునేది ఏంటంటే నువ్వు మోకరించి నేను పాపిని ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు అని అంటే తప్ప. అప్పుడు సాతాను పారిపోతాడు. లేదనుకో నువ్వు ఎలాంటి వేషాలు వేసినా సరదాగా తిరుగుతూ చేసుకోమ్మా, చేసుకోయా, పర్లేదులే, నా పని మాత్రం ఎక్కువ చెయ్యి, మీ దేవుడి పని ఏమో 5% చేయి, నా దేవుడు 95% చేయి. ఆయన నువ్వు కూడా దేవుడు బిడ్డవే అనిపించుకో, ప్రార్థన చేస్తాడు అనిపించుకో, వాక్యం చదువుతాడు అనిపించుకో. ఎంత వాక్యం చదువుతాడంటే క్యాలెండర్ వాక్యం అంట. క్యాలెండర్లో వాక్యం ఒకటి చదివితే సరిపోతుంది. జీవితాన్ని మార్చాలంటే బైబిల్ని 10 మార్లు చదవాలి. చదువుతున్నప్పుడే కన్ఫెషన్ అవ్వాలి. నీకు నువ్వు పశ్చాత్తాపడాలి. అక్కడే కన్నీరు గార్చుకోవాలి. ఆ వాక్యం చదువుతూ ప్రభువా నేను ఇలాగే ఉన్నాను, నా పరిస్థితి ఇలాగే ఉంది,
నన్ను కరుణించు, నన్ను కాపాడని దావీదు ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన రావాలి. పేదలు చేసిన ప్రార్థన రావాలి, పశ్చాత్తాప ప్రార్థన రావాలి. తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చిందని చెప్పుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పుకున్న పశ్చాత్తాపం రావాలి. అప్పుడు దేవుడు రాజ్యానికి వారసులం అవుతాం. అది మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం చివరి భాగం చదవండి. సొలొమోను గురించి రాయబడతా ఉండేది. మొదటి రాజు 5:4 చివరి మాటలు. నా తండ్రైన దావీదు నాకు సెలవిచ్చినట్టు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడై ఉన్నాను. కాబట్టి 5వ అధ్యాయము 4వ వచనం మొదటి రాజుల గ్రంథం. ఇప్పుడు శత్రువు ఒకటో లేకుండాను అపాయం ఏమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేస్తున్నాడు. వాక్యాన్ని శ్రద్ధగా చదవడం నేర్చుకోవాలి. హడావుడు పనికిరాడు. దేవుడు సొలొమోనుకి నలుదిశలా నెమ్మది కలగజేశాడు. ఆ కలగజేయడానికి కారణం ఎవరు? దావీదు ప్రార్థన, తన కొడుకు గురించి, కుటుంబం గురించి చేసిన ప్రార్థన. అయ్యా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించిన మాట నిజం, అయితే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనపడాలి. అది ప్రార్థన. తండ్రి ప్రార్థన కొడుకుకి శత్రువులు ఎవరు లేకుండా చేసి నెమ్మది కలిసి హ్యాపీగా మందిరం కట్టుకోవా, హ్యాపీగా నీ ఊరు కట్టుకో. 20 సంవత్సరాలు పెట్టింది. 7 సంవత్సరాలేమో మందిరం కట్టాడు, 13 సంవత్సరాలేమో నగరాన్ని కట్టాడు. యుద్ధాలు లేవు. యుద్ధాలు లేనప్పుడు అభివృద్ధి కనపడుతుంది. యుద్ధం ఉంటేనే అభివృద్ధి కనపడదు. ఎందుకంటే క్షేమాన్ని చూడడం. యుద్ధం ఉంటే దానికే ఖర్చు పెట్టడం ఎక్కువైపోతుంది, క్షేమం కనపడదు. దేవుని యొక్క ప్రేమ. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ నయమానికి కుష్ఠరోగం తగ్గింది. ఏమంటాడు నయమాన్ని? అందిస్తాను ఇదిస్తానంటే వద్దు బాబు, నువ్వు నెమ్మది కలిగి ఇంటికి వెళ్ళయ్యా అని చెప్తాడు. నిజమైన సేవకుడు అంతే చెప్తాడు. అమ్మా, స్వస్థత వచ్చిందా? దేవునికి ఇస్తాను. ఇక పాపం చేయొద్దమ్మా, నెమ్మది కలిగి నీ జీవితాన్ని నడుచుకో తల్లి, నడుచుకోయ్యా అని చెప్తాడు. నిజమైన సేవ. మేలు జరిగిందా? కానీ మేలు జరిగిందా? నాకు పెట్టుకో. ప్రియులరా, ఈ రోజున ప్రార్థన పెట్టుకోవడానికి కూడా స్తోమత లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. కొంతమంది అనుకుంటారు ప్రార్థన పెట్టి భోజనాలు పెట్టాలి, సేవకుడికి డబ్బులు ఇవ్వాలి, నలుగురిని పిలవాలి, పండో పొలము పెట్టాలి, కాలం పెట్టాలి. ఇప్పుడు మన దగ్గర ఒక 2000 కూడా లేవు. సేవకుడికి ఏమి ఇస్తాము? అలారం ఏం పెడతాము? మరి మైక్ పెట్టాలి. మైక్ పెట్టుకుని ఎవరు చెప్పాడు? అలారం పెట్టుకుని ఎవరు చెప్పాడు? కాసు గారికి కానికి మన ఎవరు చెప్పాడు? వీలాంటి స్థితిలో ఉన్నప్పుడు సేవకుడు ఏమని అడుగుతాడా? పెట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు ఏం పెట్టలేదని అంటారా? దేవుడు ఇది చూడలేదు. ప్రతి ఒక్కరిని బాగు చేశాడు. ఎవరు కానికి ఇచ్చారా లేదా అనేది చూడడం, ఇస్తారా అని కూడా ఎదురు చూడడం. ఒక ఆయన పాస్టర్ గారు దగ్గరికి వచ్చి, సరే నేను 2వ మెసేజ్కి సిద్ధపడుతూ ఉన్నటువంటి సేవకుడికి కొన్ని హింట్స్ ఇస్తూ నేను మైక్ పట్టుకున్న సందర్భంలో ఈయన భోజనం చేసి వచ్చేసేసి మొదటి వాక్యం చెప్పినాను. భోజనం చేసి కూడా వెళ్ళిపోతున్నాడు. ఇట్లా వెళ్ళిపోతూ నేను వెళ్తున్నాను అయ్యారు. సరే నేను ప్రార్థన చేస్తా ఉన్న సందర్భం, సరే పట్టించున్నాను. సరే 2వసారి మళ్ళీ అన్నాడు. ప్రార్థన జరుగుతున్నప్పుడే వెళ్తున్నానయ్య గారు, ఓట్లా వస్తున్నానయ్య గారు అన్నాడు. అంతే. పిల్లరా, సరే నా ప్రార్థన అయిపోయి మెసేజ్ 2వ సేవకుడికి ఇచ్చాను. ఆయన మెసేజ్ సిద్ధపడ్డాడు. ఇప్పుడు బ్రదర్ దగ్గరికి నేను వచ్చాను. బ్రదర్, నాకు వినపడింది మీరు చెప్పింది,
మీరు ఎందుకు వెళ్తున్నారన్నారో కూడా నాకు తెలుసు, ప్రార్థన చేస్తున్నారు కదా గమనించుకుంటారని అనుకున్నాను అంటే పర్లేదు పర్లేదు. సరే చివరికి కానుక ఇస్తే కానీ ద్వారా పోతున్నాను అన్నాడు, 2 సార్లు అన్నాడు, 3 సార్లు అన్నాడు, పోయినా పోలా. డబ్బు కావాలి కదా, డబ్బులు లేకుండా పోతాడా? పిల్లలు ఆలోచించాడు. ఒకసారి నేను ఇలాగే వాక్యం చెప్పి ఊళ్ళో మరి ఏమంటే కారు ఎక్కి నేను వెళ్తున్నా బ్రదర్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే దగ్గర 20 ఏళ్ళ క్రితం సంగతి ఇది. అప్పుడు అతను ఎంఓ చేశాడు నాకు డబ్బులు. అయ్యా మీరు కానుక తీసుకొని పోలేదు, దేవుడు నన్ను గద్దించాడు అని చెప్పి ఎంఓ చేశాడండి డబ్బులు, మనీ ఆర్డర్. నేనేం అడగల, నేను ఎక్కడికి వెళ్ళాలని డబ్బులు అడగ. ఎందుకంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు. కొంతమంది తక్కువ ఇచ్చారండి. మా చర్చిలో కావండి ఒక సేవకుడు వచ్చాడు, ప్రార్థన చేశాడు. సరే ఆమెకు 50 రూపాయలు ఇచ్చింది. ఏందమ్మా ముష్టడికి ఇచ్చినట్టు 50 ఇచ్చావు, 500 అన్నాడు. ఎంత 500 అన్నాడు. చూడండి, ఎందుకంటే ఫాదర్స్ చాలా ఇదిగా ఉంటారు, తక్కువ డబ్బులు ఇస్తే తీసుకో. ఈ రోజున డబ్బు కోసం సేవ చేస్తాను. అప్పుడు తర్వాత నీకు నెమ్మది ఉంటుందా? ధనాపేక్షాపరుడైనటువంటి బిలాముకి నెమ్మది ఉందా? యోధాపత్రిక 11వ వచనం, యోధాపత్రికలో 1వ అధ్యాయం అది 11వ వచనం చదవండి. వారు అయ్యో వారికి శ్రమ, వారు కయ్యని నడిచిన మార్గమని నడిచిరి, బహుమానం పొందమని విరామ నడిచిన తప్పుతలలో ఆత్మగా పరిగెత్తిరి. బహుమానము అనేది ఏమని రాస్తుంది బైబిల్? తప్పు త్రోవ. నిజమైన ప్రవక్త అయితే డబ్బు కాసుకోవాలి రాసింది బైబిల్లో. ప్రవక్తలు నిజంగా ఎవరు? ఎలీషా డబ్బు కాసుకోలేదు, ఏలియా ఆశపడలేదు. 5 ప్రాఫిటర్స్ అగ్ని లాంటి మంట వాళ్ళలో ఉంది. డబ్బు మంట ఉందేమో నీకు, అక్కడైతే అగ్ని లాంటి మంట. 50 మందిని పంపించాడు, అగ్ని దిగొచ్చి కాల్ చేసి. 2వసారి పంపించాడు, కాల్ చేసి. మొదటి రాజుల గ్రంథంలో మీకు కనబడలేదు, మొదటి అధ్యాయం. 3వసారి వచ్చినప్పుడు ఆ 3వ వాడు బతిలాడుకుంటాడు, అయ్యా కరుణించయ్యా అని బతిలాడుతాడు ఆ యొక్క అధిపతి. దేవుడు అప్పుడు మాట్లాడి అతనితోటి వెళ్ళు అని చెప్పాడు. అగ్ని అండి, మండే సేవకుడు. ఏలియా లాంటి మంట, ఎలీషా లాంటి మంట కలిగిన సేవకులు అవసరం ఈ రోజున. అలాంటి మంటలు లేవు ఈ రోజున. ఒక అతను నా దగ్గర పనిచేయడానికి వచ్చాడు. అయ్యారు నెలకెంత ఇస్తారు అని అడిగాడు. నేనే రూపాయి దానా సంఘం ద్వారా వచ్చిన డబ్బులతో బతకడం ఎన్నో అని చెప్పాడు. ఎంతమంది ఉంటారు సంఘంలో? 30 మంది ఉంటారు. ఎంత వస్తాయి నువ్వే చూడు. ఏం చెప్పడం బిడ్డ జరుగుతుంది వెళ్ళిపోయాడు. పిల్లరా ఈ రోజున డబ్బు కోసం సేవకు వస్తున్నారు తప్ప నిజంగా ఈ గ్రామంలో 30 ఉన్నాయి ఆత్మలు, ఇంకొక 30 లేదా ఇంకొక 60 ఇంకొక 100 సంపాదిద్దాం, సంఘాన్ని ప్రభు సన్నిధిలో నిలబెడదాం అని ఆలోచన లేవు. ఒకతను వద్దులేండి బ్రదర్, ఆ లూథరనో, ఆ పెంతెకోస్తు, ఆ హెబ్రోనో, ఆ ఎల్ఎఫ్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొందామనుకో, వాళ్ళే ఒక చర్చి చూపిస్తారట. మనం సంపాదించుకునే పని ఏం లేదు, మనుషుల్ని ఆల్రెడీ మనుషులు ఉంటారంట అక్కడ. మరి ఆ మనుషులు మనం మాకు మళ్ళీ అక్కడ పర్మనెంట్ కాదు, ఇంకో 3 ఏళ్ళ వరకు ఇంకో చోటకు పోతాం అంటే ఒక స్కూల్లో ఉద్యోగం చేసింది, ఒక కాలేజీలో ఉద్యోగం చేసింది, ఒక డాక్టర్ ఉద్యోగం చేసింది.
ఇదంతా ఒక ఉద్యోగంలాగా అయిపోయింది ఈ రోజున. ఒక ఆయన ఒక ప్యారిష్కి మరి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ చర్చి కింద 7 సంఘాలు ఉన్నాయి చిన్న చిన్న ఊర్లలో. 7 సంఘాలు వెళ్ళాలి ఈయన. వీళ్ళరా ఆయన అక్కడ అంటే 1,00,000 పైన వస్తుందంట నెలకి. ఏది కానుకలే, దశంభాగాలు ఎన్నో ఇంకెన్ని ఉంటాయో. దానికోసం ఆ యొక్క ప్యారిష్కి వేయించుకోవడానికి ఆయన 40,000 రూపాయలు లంచం ఇచ్చి ఆ ప్యారిష్కి ఆయన వేయించుకున్నాడు. ఆలోచించి అది నిజమైన సంఘం అవుతుందా? ఆ వాక్యాలు ఏమైనా ఫలిస్తాయా? అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండాలంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధులను మీరు పరిశుద్ధులై ఉండి. మీరు కూడా పరిశుద్ధులై ఉంటే కదా, ఇద్దరు పరిశుద్ధులైతేనే కదా కలిసిపోయేది. పరిశుద్ధులు లేకుండా దేవుడిని చూడటం అసాధ్యం అని చెప్పి కూడా బైబిల్ సెలవిస్తాం. మీరు నెమ్మది కావాల్సిన మాట వాస్తవమే. డబ్బుంటే నెమ్మది అనుకున్నావా? కానీ అలా చెప్పలేదు. ఆరోగ్యమే మహాబలం, సంతోషమే సగం బలం. ఎన్నో మాటలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనే సంతోషం. ప్రభువులో లేనమైతే నెమ్మది వస్తుంది. ప్రభు వాక్యం చదువుతుంటే ఇష్టం వస్తుంది, ఇంకా చదవాలి ఇంకా చదవాలి. ప్రార్థన చేస్తుంటే ఎవరిని పిలిస్తే అయ్యో ప్రార్థన ఇంకా కంప్లీట్ అవ్వలేదే, 2 గంటలైనా ఇంకో గంట చేసుకుంటే బాగుంది అనిపించేటట్టుగా ఉండాలి నీ యొక్క జీవితం. ఫోన్ వచ్చిందా, అన్నం తిందామా, ఆకలి వేస్తుందా, బయటికి వెళ్దామా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా నెమ్మదితో ఉండరు. దేవుడు వాక్యాన్ని ఒక మాట చూస్తున్నాము, ముగింపులోకి వెళదాం కదా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. 38:17. యెషయా ఇప్పుడు విడిపించేది ఎవరు? యేసు. ఎక్కడంట? నాశనమైన గోతి అన్నాడు. పడిపోయావు, ఆల్రెడీ పడిపోయావు. పడిపోయిన వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? లేవనెత్తుతాడు. జిగటగల భూమిలో నుండి నేను బయటికి తీస్తాను. అంటే లాగితే కూడా రాకుండా లోపలికి లాక్కెళ్ళిపోతుంది భూమి, జిగట అదంతా. దాంట్లో నుంచి కూడా బయటికి తీసుకొస్తాడు. దేవుడు యొక్క గొప్ప ప్రేమ. 48వ అధ్యాయం 22వ వచనం. 48 యెషయా గ్రంథము 22వ వచనం. ఎవరు పడలేక కానీ ఇప్పుడు నెమ్మది లేకుండా ఉన్నామంటే ఎవరి కింద లెక్క? ఇప్పుడు దుష్టులమని అర్థం. ప్రశాంతంగా కూర్చున్నావా, హాయిగా కాస్త అన్నం తిన్నావా, టిఫిన్ తిన్నావా, కాఫీ తాగావా, ప్రశాంతంగా నిద్రపోయావా, నీ కుక్కి మంచంలో అయినా సరే ప్రశాంతంగా నిద్రపడింది నీకు. ఎంత నెమ్మదో! పూర్వకాలమే కాదు, ఒక 30 ఏళ్ల క్రితం దాకా యామ చెట్టు కింద మంచం వేసుకొని పడుకునేవాడు చల్లగా. చాలలో కూడా నిద్రపట్టేది. ఇప్పుడు ఇంట్లో ఎంత దొల్లినా పడకల మీద నిద్ర పట్టట్లేదు. సెల్ ఫోన్లు వచ్చినాయి, వైఫై రాత్రులు పగలు ఆన్లో ఉండకూడదు. దాంట్లో నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మన బ్రెయిన్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అంటే వైఫై అందుబాటులో ఉన్నటువంటి స్థలంలో మేము ఉన్నట్లయితే దాన్ని ఆఫ్ చేసుకోకుండా కంటిన్యూషన్గా చూస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే అది తరంగాలు వస్తూ ఉంటాయి లోపలికి. ఫోన్ కూడా దగ్గర పెట్టుకొని పడుకోకూడదు, దూరంగా పెట్టాలి. ఇలా ఏమీ చేయట్లేదు. రోగాలు వచ్చినా ఆ రోగాల కోసం డాక్టర్లకి 1000 లక్షలు ఖర్చు పెడుతున్నారు తప్ప దాన్ని మాత్రం వదిలిపెట్టుకున్నాం, పాపాన్ని వదిలిపెట్టుకున్నాం. మా అమ్మ 90 ఏళ్ళు బతికిందంటే అంత ఆమె, మీ అమ్మకు ఫోన్ తెలుసా? తెలియదండి.
ల్యాండ్ లైన్ తెలుసా? తెలియదండి. టీవీ తెలుసా? తెలియదండి. ఏదైనా ఉంటే కాసేపు సాయంకాలం బయటకు వచ్చి కూర్చొని ఆ అమ్మాయి ఏమో మాట్లాడుతుంది, ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఈరోజు అంతా డబ్బులు వస్తున్నాయి కదా అని పర్మిషన్ పెట్టుకొని ఇంట్లో పని మనం చేయక ఏమండి తీరిక లేనట్టుగా ఫోన్ చూసుకుంటూ కూర్చుని వాళ్ళు ఎంతమంది లేరు? గుడ్డలు ఉండదు, ఇల్లు ఉండదు, ఏమండి అన్నం ఉండదు, వంట ఆమె, గుడ్డలామె, అంట్లామె, ఇల్లు ఉడిచారు, అందరు ఉంటారు. వాళ్ళు ఏ శుభ్రం చేస్తారు, వాళ్ళు బాగొట్టినా ఏం చేసేది లేదు. ప్రార్థన కూడా అంతేనండి. యూట్యూబ్ ప్రార్థన చూస్తావా? యూట్యూబ్లో 4 గంటలు ప్రార్థన జరుగుతూ ఉంటుంది. ఉదయకాల ప్రార్థన, రాత్రికాల ప్రార్థన జరుగుతాయి యూట్యూబ్లో ఆన్లైన్. ఆ 4 గంటలు ఏమన్నా దాంట్లో కాన్సన్ట్రేషన్ చేసుకుంటావా? అటుపక్కకు తిరుగుతూ ఇటుపక్కకు తిరుగుతూ జోబులో పెట్టుకుంటూ ఎదురు పెట్టుకుంటూ వంట చేసుకుంటూ ఏం పనులు? నెమ్మది లేదు. ఆలోచించండి. ఇదే మాట్లాడుతున్నాడు అదే గ్రంథంలో 57వ అధ్యాయం 21వ వచనం చూడండి. 57వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరికి ఉండదంట? దుష్టులకు నెమ్మది ఉండదు. భార్య సరిగా ఉండదు, భర్త సరిగా ఉండడు, ఇంట్లో పిల్లలు సరిగా ఉండవు, ఇల్లు వాకిలి ఊడ్చుకోరు, అదే మురికిలో అలాగే కూర్చుంటారు, బద్ధకం, అన్నీ కూడా మంచినీళ్ళ బాటిల్ కూడా తీసుకొని తాగలేము. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మనిషికి దేవుడు కదా కూడా లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తుంది. దాన్నే దుష్టుడికి నెమ్మది ఉండదు. వాడు ఎప్పుడు కూడా ఎవరో పట్టుకుందామని ఆశేవాడికి, దుష్టుడికి అడయాలని ఆశ ఉంటుంది వాడికి ఎప్పుడు. ఇలా ఆలోచించేయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం చూడండి. 23:25. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి. ఎవరంట? ఇశ్రాయేలీయులకు దేవుడు నెమ్మది దయచేసాడు. ఆ నెమ్మది ఉంచుకున్నారు. వాళ్ళు ఉంచుతారు, పోగొట్టుకున్నారు కాబట్టి బబులోను రాజుని 70 సంవత్సరాలు బానిసలైపోయారు. ఆ తర్వాత దాదాపు 1930 సంవత్సరాలు ఇతర దేశాల నాయకుల ద్వారా పరిపాలించబడ్డారు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులను ఓచకోత కోసి 10 లక్షల మంది చంపేశారు గ్యాస్ ఛాంబర్లో పెట్టి హిట్లర్. పిల్లరా ఇవన్నీ జరిగే సంగతి ఎంతమందికి తెలుసు? ఎంతమందికి ఆలోచన చేస్తారు? అసలు ఎందుకు వాళ్ళకి నెమ్మది లేకుండా పోయింది ఇశ్రాయేలుకి? ఇప్పుడు కూడా నెమ్మది లేదు వాళ్ళకి. యుద్ధం జరుగుతూనే ఉంది. 7 దేశాలు కలిసి చేస్తూ ఉన్నాయి ఆ దేశంతో. నెమ్మది లేదు. ఎప్పుడు బాంబు పడుతుందో, ఎంతమంది చనిపోతారు? హడావుడిగా ఉన్నారు. సైన్యము ఎక్కడ మోహరించాలి, ఎలా పంపించాలి, రాకెట్లు. దేశ అధ్యక్షుడికి నెమ్మది లేదు, సైనికులకి నెమ్మది లేదు, సైనికుల కుటుంబాలకు నెమ్మది లేదు, ఇళ్ళకి ఉండడానికి నెమ్మది లేకుండా ఉన్న ఇళ్ళు, ఆరిపోతున్న జనం. ఇశ్రాయేలు నెమ్మది కలిగజేస్తే ఆ నెమ్మదిని వాళ్ళు కాపాడుకోలేక 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో నయమానికి నెమ్మది కలిగింది, కానీ గెహజీకి ఏం కలగలేదు? నెమ్మది కలగ. ఎందుకంటే వాడు దుష్టుడికి నెమ్మది ఉండదు కదా. దేవుని యొక్క ప్రేమలో దేవుడు స్వస్థపరుస్తూ మనకి నెమ్మదినిస్తూ కాపాడుతున్నాడు. అలాంటి కృప నీకు దేవుడు దయచేసి నీ జీవితంలో మంచి నెమ్మదిని కలిగి ఉందాము.